హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. లింక్ అనేది ఉంది. అదేవిధంగా ఈ పండగ రోజు ఉదయం 6:10 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సంగసరికి కోడి నెమలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచేరంగులసరికి కోడి కాకి డేగపర్ల, కోడి కాకి, ఎర్రబొట్లు, నల్లబొట్లు సేతువాలు, మల్లెపువ్వు రంగు సేతువ అనమాట. అంటే శుద్ధ తెల్ల సేతువ అనమాట. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్సరికి 9 కాకి, కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాసులనేవి లాసోతు చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సంగసరికి కాకి డేగ అంటే రెక్కలో గాని, తోకలో గాని ఎక్కడన్నా తెలుపుంటే మంచిదనమాట. అటువంటిది ముసుగు పెట్టుకోవాల్సిన రంగును. సో, అదేవిధంగా ఇట్లా గెలిసే రంగులసరికి నెమిలి డేగ, కాకి డేగ, రసంగి డేగలు, శుద్ధ డేగలు, కొలంగి డేగలనేవి ఇక్కడ వినూత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్సొచ్చేసరికి కోడి నెమిలి పింగళాలు, కోడి పొలాలు, పసింగల చేతువాలు, కోడి అబ్రాసులు, పాల అబ్రాసులని లాసోతు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగసరికి గట్టి నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా తగ్గసే రంగులసరికి నెమిలి పింగళ, ఆహ్, కాకి నెమిలి, నల్ల మైలాలు, నల్ల సవలాలు, కాకి పొలాలు, పసింగల సేతువాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్సొచ్చేసరికి కోడి డేగలు, కోడి రసంగి డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర పొలాలనేవి ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగసరికి కోడి ఎర్ర కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా సరికి కోడి డేగ, కోడి రసంగి డేగ, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర పింగళాలు, కోడి ఎర్ర అబ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, 9 కాకి, కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సంగసరికి కాకి నెమిలిని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా గసరంగసరికి 9 వెనకాకులు, కాకి నెమిలి, నల్ల మైలాలు, ఆహ్, తర్వాత నల్ల సవలాలు, నల్ల కాకులనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డేగ, కోడి రసంగి డేగ, కోడి ఎర్ర కక్కెర, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర పొలాలని ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగసరికి పెసర పసింగల నెమిలి కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా గసరంగసరికి కోడి 9 వెనకాకి, కోడి కాకి నెమిలి, కోడి కాకి, కోడి డేగ పింగళి, కోడి ఎర్ర మైలాలనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి కాకి, కాకి నెమిలి, నల్ల మైల, కాకి డేగ అనేవి ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా 1-2 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సంగసరికి కాకి డేగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి పచ్చ కాకి డేగ, పసిమి కాకి నెమిలి, కాకి డేగ, పసిమి కాకి డేగ, మల్లెపువ్వు సేతువ అంటే తెల్ల సేతువాలనమాట. అటువంటివి విన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్సొచ్చేసరికి కోడి కాకి నెమిలి, కోడి పింగళి, కోడి మైల, పాల అబ్రాసులనేవి ఈ 2-3 గంటల మధ్య కాలంలో అయితే లాసోతు చూసే అవకాశం కూడా ఉంది. మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సంగసరికి నెమిలి డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదేవిధంగా సరికి పసిం పచ్చకాకి, బోరపీకలు గల కాకి నెమిలి, పసింగలదనమాట. పసింగల సేతువ, ఎర్రబొట్లు, నల్లబొట్లు సేతువ అనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్సరికి కోడి కాకి నెమిలి, కోడి పెంగలి, కోడి మేల, కోడి పోలాలనేవి ఇక్కడ లాసవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
4-5 గంటల మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి ఎర్రకక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే గుంట తగిలిసరికి కోడి డేగ, కోడి రసంగి డేగ, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర పింగళాలు, కోడి ఎర్ర అబ్రాసులు అనేవి ఇక్కడ వినూత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింకల్ వచ్చేసరికి తెల్ల చేతువ, నల్ల మైలాలు, అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలని ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి నెమిలందం గల పచ్చకాకి అనేది ఎదురు నెమిలందం వేసుకున్న పచ్చకాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకోటి తగ్గిసరికి 9 కాకి నెమిలి, నల్లమైల, నల్లకడ్డ అబ్రాసు, పసింగల సేతువాలని ఇక్కడ వినూత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింకల్ వచ్చేసరికి కోడి డేగ, ఎర్రబొట్లు సేతువ, ఎరుపు గల పొలాలు, కోడి మైలాలు, కోడి నల్లకక్కెరలని ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఇంతవరకేనండి. సో, ప్రతి ఒక్కరు వంతులు జరుగుతున్నాయా, బర్రులు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అనేది గమనించండి. బర్రెలు అనేది ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. సో, కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోగలరు. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. జై హింద్.